శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, నా పేరు హారిక, మాది కళ్యాణదుర్గం. నేను ఇప్పుడు ఖురాన్ వాక్య పఠనంలో భాగంగా 16వ సూర 96వ ఆయత్ని వివరించబోతున్నాను. మీ వద్ద ఉన్నదంతా నశించేదే, అల్లా వద్ద ఉన్నదే మిగిలి ఉండేది. ఓర్పు వహించు వారికి మేము వారి సదాచరణకు గాను మంచి ప్రతిఫలమును తప్పక ఇస్తాము. ఈ ఆయత్ని పూర్తి వివరంగా అర్థం చేసుకోవాలి అంటే ముందుగా మనకు మీ వద్ద ఉన్నదేమిటి, అల్లా వద్ద ఉన్నదేమిటి, మిగిలి ఉండునటువంటిదేమిటి, నశించినటువంటిదేమిటి, అదేవిధంగా సదాచరణ కలిగి ఉండడం అంటే ఏమిటి, ఇన్ని విషయాలకు అర్థం తెలిస్తే ఈ ఆయత్ పూర్తి వివరంగా అర్థం కాగలదు. ఇన్ని విషయాలకు అర్థం తెలియాలి అంటే ముందుగా మనకు ధనం గురించి తెలిసి ఉండాలి. ధనం అనున్నటువంటిది రెండు రకాలుగా గలదు. ఒకటి ప్రపంచ ధనం, రెండు పరమాత్మ ధనం. ప్రపంచ ధనం దాన్నే మనం స్థిర చరాస్తులు అని కూడా చెప్తూ ఉంటాం. ఈ స్థిర చరాస్తులనే వృద్ధి చేయుట యందు జీవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు. బుద్ధి వికసించినప్పటి నుండి ఈ బంగారం, డబ్బు, వ్యవసాయం, ఇల్లు, వాహనములు వీటిని వృద్ధి చేసుటలోనే వారు శ్రద్ధ కలిగి ఉన్నారు. ఇక పరమాత్మ ధనాన్ని గురించి చెప్పుకున్నట్లయితే ఈ విధంగా కలదు. పరమాత్మ ధనం దాన్నే మనము జ్ఞానధనము అని కూడా అంటాం. ఈ జ్ఞానధనం ఏ విధంగా లభిస్తుంది అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని, అల్లా యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటే మనకు వచ్చే ఫలితాన్నే మనము జ్ఞానధనము అంటాము. దాన్నే జ్ఞానాగ్ని అని కూడా అంటాము. జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసాత్ కృతేర్జున అని కూడా మనకు భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే జ్ఞానాగ్ని ఎంత శక్తివంతమైనది అంటే జ్ఞానాగ్ని వలన ఎటువంటి కర్మ అయినా కూడా మనకు కాలిపోగలదు. అంత శక్తి ఈ జ్ఞానాగ్నికి గలదు. ఇక మనం ప్రపంచ ధనాన్ని చూసుకున్నట్లయితే మనం ఎంత ప్రాకులాడినా అది రావాలి అన్న కర్మ ఉంటే తప్పక వస్తుంది. రాకూడదు అని ఉంటే మనం ఎంత ప్రయత్నించినా కూడా అది మనకు అందదు. ఇక చూసుకున్నట్లయితే ఈ ప్రపంచ ధనం అనున్నటువంటిది శాశ్వతం కాదు. మనం నేడు ఆ ధనమైనా ఉండొచ్చు, లేకపోతే మనమైనా చనిపోవచ్చు. కాబట్టి అది ఎప్పటికీ శాశ్వతం కానటువంటి ధనం ఈ ప్రపంచ ధనం. ఇక పరమాత్మ ధనం గురించి చూసుకున్నట్లయితే అది శాశ్వతమైనటువంటిది, ఎప్పటికీ మన వద్ద నుండి పోవునటువంటిది కాదు. మనం 10 మందికి పంచినా కూడా మన వెంట వచ్చినటువంటిది ఏదైనా ఉంది అంటే అది ఒక పరమాత్మ ధనం అనే చెప్పవచ్చు. చనిపోయినా కూడా మన వెంట తీసుకోపోగల ఒక ధనం ఏదైనా ఉంది అంటే అదే పరమాత్మ ధనము. మనకి చూసుకున్నట్లయితే ఈ ప్రపంచ ధనం మొత్తము కర్మానుసారం జరుగుతూ ఉంటుంది. కర్మను బట్టి మనకు రావాల్సి ఉంటే వస్తుంది, లేదంటే లేదు. ఇక చూసుకున్నట్లయితే ఈ ప్రపంచ ధనం గురించి ఈ విధంగా కలదు. అదేవిధంగా పరమాత్మ ధనం ఏ విధంగా ఉంటుంది అంటే కర్మాతీతమైనటువంటిది ఈ పరమాత్మ ధనం. కర్మాతీతం అంటే కర్మకు సంబంధించినటువంటిది కానిది ఈ పరమాత్మ ధనం. అంటే మనకు కర్మలో ఉండదన్నమాట. ఇది మనం ఎంత శ్రద్ధ పెట్టుకుంటే మనకు అంత లభిస్తుంది. ఎంత శ్రద్ధ కలిగి ఉండి జీవుడు అంత జ్ఞానాగ్నిని వృద్ధి చేసుకుంటాడో అన్ని కర్మలు వానికి కాలిపోతూ వస్తాయన్నమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఈ పరమాత్మ ధనాన్ని ఎవరైతే రుచి చూసినట్టయితారో అటువంటి వారు దీని అందే శ్రద్ధ కలిగి దీనిని వృద్ధి చేసుట ఎందే వాళ్ళ శ్రద్ధ కలిగి ఉంటారనమాట. ఈ ప్రపంచ ధనాన్ని వీడ్చి పరమాత్మ ధనాన్ని ఎవరైతే రుచి చూసి ఉంటారో, దానిని వృద్ధి చేయుటలో వాళ్ళు శ్రద్ధ కలిగి ఉంటారో అటువంటి వారికి ఖచ్చితంగా మంచి ప్రతిఫలం అనున్నటువంటిది లభిస్తుంది. ఇక మనం ఆయత్ విషయానికి వచ్చి చూసుకున్నట్లయితే మీ వద్ద ఉన్నదంతా నశించేదే, అంటే మన వద్ద ఉన్నటువంటి ప్రపంచధనం అంతా నశించేదే. నేడు ఉండొచ్చు, రేపు లేకపోవచ్చును. ఇక పరమాత్మ ధనాన్ని గురించి ఈ విధంగా కలదు. అల్లా వద్ద ఉన్నదే మిగిలి ఉండేది. అల్లా వద్ద ఉన్నటువంటి ఈ జ్ఞానధనం మాత్రమే మనకి మిగిలి ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఓర్పు వహించు వారికి మేము వారి సదాచరణకు గాను మంచి ప్రతిఫలమును తప్పక ఇస్తాము. అంటే ఓర్పు కలిగి ఈ పరమాత్మ ధనాన్ని ఎవరైతే సంపాదించుకుంటుంటారో వాళ్ళకి మంచి ప్రతిఫలాన్ని తప్పక ఇస్తారు. దానివల్ల జ్ఞానాగ్ని అనున్నటువంటిది లభిస్తుంది. జ్ఞానాగ్ని వలన వారి సర్వ కర్మలు కాలిపోతాయి అని చెప్పి దీని యొక్క భావం. ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి గురుదేవులకు నా నమస్కారం.